హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే బూమర్ అంకుల్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 అవర్ 54 మినిట్స్ రన్ టైమ్తో ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయ్యి అటర్ ఫ్లాప్ అయిందండి. ఇప్పుడు ఆహా వాళ్ళు ఎందుకు తీసుకొస్తారో నాకు తెలియదు కానీ ఈ మూవీని అయితే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఎందుకో తెలియదండి, ఆహా వాళ్ళకి ఆడియన్స్ మీద రివెంజ్ అనుకుంటా ఏరుకోరి మరి రాడ్ సినిమాలని తీసుకొచ్చి డబ్ చేసి వదులుతూ ఉంటారు. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే యాజ్ డీస్ అండి, ఎక్స్పెక్ట్ చేసినట్టే పెద్ద రాడ్ మూవీలా ఉంది. ఆల్రెడీ ముందుగానే చెప్పాను కదా తమిళ్లో పెద్ద అటర్ ఫ్లాప్ అని చెప్పి. ఈ మూవీ మీకు రివ్యూ ఇవ్వాలి కాబట్టి నేనైతే ఓపిక్గా చూశాను అంతే. ఇంక ఈ మూవీ కంప్లీట్ చేయడానికి నేను పడ్డ కష్టాలు అయితే ఎవరో పడలేదండి. మధ్యలో ఎన్ని బ్రేకులు తీసుకున్నా నాకే తెలుసు. ఇక మూవీ స్టార్ట్ అవడం కూడా కేజీఎఫ్ స్కూప్లా స్టార్ట్ అవుతుందండి. లాస్ట్లో కూడా దీనికి చాప్టర్ 2 ఉందంట. ఇంకెందుకు చాప్టర్ 2 ప్లాన్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మూవీ అంతా కూడా స్కూపులతో మేనేజ్ చేద్దాం అనుకున్నారు కానీ మన సుడిగాడి మూవీలో 10% కూడా ఈ మూవీ మ్యాచ్ చేయలేకపోయింది. ఇంక చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క సీన్ కూడా నవ్వు తెప్పించేలాగా, ఎంగేజ్ చేసేలాగా, ఎంటర్టైన్ చేసేలా లేదండి. ఈ మూవీలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ కూడా పెద్దగా ఏం లేవు. అండ్ ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, కానీ ఇలాంటి రాడ్ మూవీని ఒక్కరు చూడటం ఎక్కువ, ఫ్యామిలీతో అంటే కష్టం అండి. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి స్టార్టింగ్ కేజీఎఫ్ మూవీ లెవెల్లో ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్తారండి. అక్కడ యోగి బాబు గారు ఉంటారు. ఇంకా తన భార్య అయితే ఒక నాన్ ఇండియన్ అని చెప్పాలండి. అయితే తనతో విడాకులు తీసుకోవాలంటే ఎవరు లేని బంగ్లాలో ఒకరోజు గడపాలని చెప్తుంది. సో యోగి బాబు గారు ఆవిడ ఆ బంగ్లాలో గడిపారా లేదా, తర్వాత ఏం జరిగిందని తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్స్ అయితే నేనైతే బోధతో పెట్టి వెతికానంటే నాకైతే ఒక్కరు కూడా దొరకలేదు. కొంచెం సినిమాటోగ్రఫీ రిచ్గా అనిపించింది, కొంచెం ఆర్ట్ వర్క్ పర్లేదు అనిపించింది. ఇంకంతే తప్పితే ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు, అంతా క్రింజ్ కామెడీ చేసి పడేశారు. ఇంకా సినిమా అంతా కూడా లాజిక్లెస్గా కొన్ని మ్యాజిక్ అన్న క్రియేట్ అయిందంటే అది కూడా లేదండి. మార్వెల్ హీరోస్ అందరినీ కనిపెట్టింది మీరు నాన్నే, కాకపోతే గవర్నమెంట్ అప్రూవ్ ఇవ్వలేదు. ఇలాంటి కామెడీతో మనకి చిరాకు తెప్పిస్తూ ఉంటారు. ఇంకా తెలుగు డబ్బింగ్ అయితే దానికి దండం అని చెప్పాలండి, కిచిడీ చేసి పడేశారు. ఇంకా కొన్ని సీన్స్ అయితే మన సీరియల్ చాలా బెటర్ అండి. ఈ మూవీ కంటే చాలా చీప్ ప్రొడక్షన్ వాల్యూస్తో తీశారు. ఇంకా సాంగ్స్ అయితే వాటికి దండం అని చెప్పాలి. మన తల్లుమల సినిమాలో సాంగ్స్ అయితే గుర్తొచ్చాయి నాకు. ఇంకా బంగ్లాలో వెళ్ళాక వాళ్ళకైతే పిచ్చికి లిమిట్ ఉండదండి. ఏది పడితే అది తీసుకొచ్చి సెన్స్లెస్గా పెడుతూనే ఉంటారు మన ముందు. హల్క్ బాడీలో పెద్ద రాయుడు అని చెప్తుంటారు. రష్యన్స్ మీద ఏదో అటాక్ చేద్దాం అంటారు. క్లైమాక్స్లో జిల్లెట్ బాల్ కాన్సెప్ట్ అంటారు. ఏది కూడా నాకైతే అస్సలు ఎక్కలేదండి. ఇంక ఇలానే అసలు సెన్స్ లేకుండా మూవీ అంతా కూడా ఎట్లా పడితే అట్లా అన్నెసరీ సీన్తో నింపేశారని చెప్పాలండి. అట్లీస్ట్ యోగి బాబు గారు అన్న ఈ స్టోరీ మొత్తం విన్నారో లేదో నాకైతే తెలియదు. అట్లీస్ట్ వాళ్ళన్న ఫైనల్ కాపీ అయ్యాక ఒకసారి చూసుకుంటే బాగుండేది. ఇంకా ఆహా వాళ్ళకు కూడా ఒక రిక్వెస్ట్ పెట్టాలనుకుంటానండి. ప్లీజ్ ఇలాంటి రాడ్ మూవీస్ అయితే మా ముందుకు తీసుకురావద్దని చెప్పాలనుకుంటున్నాను. ప్రతి వారం ఏదో ఒక సినిమా రిలీజ్ చేయాలి కాబట్టి అన్నట్టు ఇలాంటి రాడ్ మూవీస్ అయితే తీసుకురావద్దండి. ఫైనల్గా ఈ మూవీ అయితే నాకైతే నచ్చలేదండి. మీరు ట్రై చేస్తారంటే మీ రిస్కే వదిలేస్తున్నాను. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది కాబట్టి షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళాము సబ్స్క్రైబ్ చేసుకోండి.